హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 8th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. మొత్తం మనకి 5 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. కొంచెం పవర్ ఇష్యూ ఉంది కాబట్టి లైటింగ్ తక్కువ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు క్లాస్ చేయకుంటే మళ్ళీ రేపు ఈవినింగ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ చూస్తే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఈరోజు మనకి ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. 2024 ఇయర్లో ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కాబట్టి కొంచెం మనం దృష్టి పెట్టాలి. సో ఇక్కడ ఎటువంటి చేంజెస్ మనకు కనిపిస్తలేదు. సో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి ఏది మార్చలేదు కాబట్టి సో మనం డిసెంబర్లో ఏదైతే డిస్కస్ చేసినామో సేమ్ వస్తుంది ఇక్కడ. సో రెపో రేట్ని చూస్తే ఇన్ఫ్యాక్ట్ వరుసగా 6వసారి పెంచలేదు, అంటే ఇట్ ఈస్ అన్చేంజ్డ్ అని చెప్పేసి ఎన్నోసారి వరుసగా 6వసారి అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. 6.5 అని చెప్పేసి ఉంది. సో రెపో రేటు యొక్క పాలసీ బట్టి మిగతా రేట్లు మనకి మారుతాయి. 6.5 మాత్రమే ఉన్నది. సో మొత్తం మనకి మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు కదా. ఆర్బీఐ నుంచి 3 ఉంటారు, గవర్నమెంట్ నుంచి 3 ఉంటారు. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవ్రీ 2 monthsకు రిపీట్ అవుతున్న టాపిక్ అండి ఇది, కాబట్టి పెద్దగా విశ్లేషణ అవసరం లేదు. సో 6 మెంబర్స్లో మనకు జయంతి వర్మ అని చెప్పేసి ఒకతను మాత్రము ఈ రెపో రేటు అంతే ఉంచేందుకు అనుకూలంగా ఓటు వేయలేదు, తగ్గించాలని చెప్పేసి ఓటు వేయడం జరిగింది. సో మనకు రెపో రేటు యొక్క ఓటింగ్ చూస్తే 5-1 అని చెప్పేసి పిలుస్తాం. సో ఒకరు మాత్రము రెపో రేట్ని తగ్గించాలని చెప్పేసి ఓటు వేయడం జరిగింది, జయంత్ వర్మ అని చెప్పేసి. కొంచెం నేమ్ గుర్తుపెట్టుకునే అవసరం ఏమీ లేదు, బట్ న్యూ ఇయర్లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. జయంత్ వర్మ ఫ్రమ్ గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 6.5 ఉంది కాబట్టి సో పాలసీ మారలేదు కాబట్టి గత పాలసీని ఇది కొనసాగించింది. మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ స్టాండ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో హకీష్ మనీ పాలసీ, చీప్ మనీ పాలసీ, న్యూట్రల్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. సో 6.5 వద్దనే ఉంది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ అకమోడేటివ్ పాలసీ అంటే అర్థం ఏంటంటే చీప్ మనీ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. సో అకమోడేటివ్ పాలసీ అంటే దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో చీప్ మనీ పాలసీ అని చెప్పేసి, అంటే మనకు వడ్డీ రేట్లు చాలా తక్కువ వస్తాయి. రెపో రేట్ని తగ్గించలేదు కాబట్టి సో ఇది సులభమైన మనీ పాలసీ కాదు కాబట్టి సో విత్డ్రాల్ ఆఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో విత్డ్రాల్ ఆఫ్ అకమోడేటివ్ పాలసీని ఆర్బీఐ కొనసాగించింది. గతంలో ఏమైతే ఉన్నదో విత్డ్రాల్ ఆఫ్ అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి దాన్ని మనకు కొనసాగించింది. సానుకూల వైఖరి నుంచి తప్పుకోవడం అని చెప్పేసి పిలుస్తాం, దాన్ని కొనసాగిస్తుంది మానిటరీ పాలసీ కమిటీ స్టాండ్స్ అని చెప్పేసి. సో మనకి ప్రశ్న వస్తుంది, ఇటీవల ద్రవ్య విధాన కమిటీ యొక్క స్టాండ్స్ ఏ విధంగా ఉంది అంటే విత్డ్రాల్ ఆఫ్ అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, 6.5 ఉంది కాబట్టి +0.25 అని చెప్పేసి -0.25 అని చెప్పేసి ఉంటుంది. సో 6.75 వస్తుంది, +0.25 యాడ్ చేస్తే మనకు బ్యాంకు రేటు ప్లస్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి 6.75గా ఉంటుంది. ఇటువైపు చూస్తే మనకు -0.25 అని చెప్పేసి చేస్తే ఎంత వస్తుంది, 6.25 అని చెప్పేసి వస్తుంది. ఇది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇంకా చూస్తే రెపో రేటు అని చెప్పేసి, రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి, సో రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి ఇది మనకు ఫిక్స్డ్గా ఉంటుంది, 3.35 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది గతంతో పోలిస్తే మనకి ఎటువంటి మార్పు రాలేదు. నెక్స్ట్ సిఆర్ఆర్ చూస్తే 4.5 అని చెప్పేసి ఉన్నది. ఎస్ఎల్ఆర్ చూస్తే 18% అని చెప్పేసి ఉన్నది. ఎటువంటి మనకు మార్పు అయితే చేయలేదు. సో రెపో రేటు ఇది కదా. సో రివర్స్ రెపో రేటు ఉన్ను ఎస్డిఎఫ్ రెండు యొక్క లక్ష్యం ఒకటే. బ్యాంకులు తమ దగ్గర ఉన్న సర్ప్లస్ అమౌంట్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకుంటాయి. దానికోసం అని చెప్పేసి ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి పిలుస్తాం. 3.35 ఉన్నది. సేమ్ మనకు ఆర్థిక వ్యవస్థలో అదనపు నగదును పీల్చుకోవాలని చెప్పేసి ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన టూల్ రివర్స్ రెపో రేటుకు రిప్లేస్మెంట్ చేస్తూ ఎస్డిఎఫ్ అని చెప్పేసి వచ్చింది. సేమ్ బ్యాంకులు తమ డబ్బుని ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటే ఆర్బీఐ రివర్స్లో వడ్డీ చెల్లిస్తుంది. ఎస్డిఎఫ్ 6.25 ఉన్నది మనకు. ఇది ఉండగా ఇది ఎందుకు ప్రవేశపెట్టింది అంటే మనకు కరోనా టైంలో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందని చెప్పేసి సో ఆర్థిక వ్యవస్థలో అదనపు నగదు ఉంటే రేట్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుందని చెప్పేసి ఎస్డిఎఫ్ని ప్రవేశపెట్టింది
ఇన్ఫ్యాక్ట్ మనకు మే 2022 మాసంలో దీన్ని ప్రవేశపెడుతుంది. రైట్. సో ఇవి రెండు కాన్సెప్ట్ ఒకటే. అదనపు నగదు బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గర పెడతాయి, ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. కాకుంటే ఇక్కడ చూస్తే రివర్స్ రెపో రేట్లో మనకు పూచికత్తు ఆర్బీఐ ఇస్తుంది, ఇక్కడ ఎటువంటి పూచికత్తు అయితే అవసరం లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఓన్లీ మనకు తేడా ఏంటి అంటే, సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఎస్డిఎఫ్లో రివర్స్ రెపో రేటుతో పోలిస్తే, అండ్ పూచికత్తు ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ పూచికత్తు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి పిలుస్తాం. మనకి ఇవి రెండు మాత్రం మనకు సేమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇన్ఫ్లేషన్ని కూడా ఇన్ఫ్యాక్ట్ మానిటరీ పాలసీ కమిటీ లోపల అంచనా వేస్తుంది. ద్రవ్యోల్బణం చూస్తే 2023 అండ్ 24 ఇయర్ గాను సో మనకు 5.4 అని చెప్పేసి గతంలో చెప్పినట్టుగానే 5.4 చెప్పింది. ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నెక్స్ట్ ఇయర్ కూడా అంచనా వేసింది 2024 to 25 చూస్తే ఉల్టా చేయండి 4.5 అని చెప్పేసి వస్తుంది. సో 4.5గా నమోదైంది. సో నెక్స్ట్ జీడిపి చూస్తే సో నెక్స్ట్ ఇయర్కి అంచనా వేయడం జరిగింది 2024 అండ్ 25కి చూస్తే 7% అని చెప్పేసి అంచనా వేసింది. ద్రవ్యోల్బణము జీడిపి ఆర్బీఐ అంచనా అనేది మనకి ప్రశ్న వస్తుంది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రివర్స్ రెపో రేటు వరుసగా 6వసారి చేంజ్ చేయలేదు కాబట్టి ఆర్బీఐ స్టాండ్స్ ఏంటి అంటే విత్డ్రాల్ ఆఫ్ అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. జయంత్ వర్మ మనకైతే ఓటైతే అనుకూలంగా వేయలేదు. సో ఇది మనకు కంప్లీట్గా మానిటరీ పాలసీ కమిటీ గురించి. సో మనం ప్రతి 2 monthsకి డిస్కస్ చేస్తున్నాము. ఎస్డిఎఫ్ అంటే ఏంది, ఎంఎస్ఎఫ్ అంటే ఏంది, బ్యాంక్ రేట్ అంటే ఏంది అని చెప్పేసి అది మళ్ళీ ఇక్కడ అవసరమైతే లేదు. నెక్స్ట్ ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది, కలాం కవచ్ అని చెప్పేసి. సో ఇది డిఫెన్స్ యొక్క లిటరేచర్ ఫెస్టివల్ అండి. సో లిటరేచర్ ఫెస్టివల్ అంటే డిఫెన్స్ యొక్క సాహిత్య పండగ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని పూణే లోపల మనకు ఆర్మీ కండక్ట్ చేస్తుంది. సో పూణే లోపల మనకు ఎందుకోసం అంటే సౌతర్న్ కమాండ్ ఆఫ్ ఆర్మీ అని చెప్పేసి పూణేలో మనకు హెడ్ క్వార్టర్ ఉంటుంది. సౌతర్న్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్ పూణే కాబట్టి పూణే ఈసారి హోస్ట్ చేస్తుంది. దీన్ని ఎవరు స్టార్ట్ చేసిండ్రు అంటే మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, అనిల్ చౌహాన్ అని చెప్పేసి మనకి ఇది పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నియామకాలు కూడా ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన అనిల్ చౌహాన్ ఈ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ని సౌతర్న్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టరు పూణే లోపల స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకు ఒక పుస్తకం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ పుస్తకాన్ని అనిల్ చౌహాన్ రిలీజ్ చేస్తాడు. పుస్తకం పేరు చూస్తే మనకు రష్యా, వెరీ ఫేమస్ పుస్తకం. ఈ ప్రశ్న మనకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రష్యా, గాజా, తైవాన్ అని చెప్పేసి, సో ది వరల్డ్ ఎట్ వార్ అని చెప్పేసి, అంటే సో ప్రపంచం మొత్తం యుద్ధంలో మునిగిపోయిందని చెప్పేసి అర్థం వచ్చేలా పుస్తకాన్ని రాస్తారు. సో వెరీ ఫేమస్ మనకు అజిత్ సింగ్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో వెరీ ఫేమస్ ఈ పుస్తకం మనం గుర్తుపెట్టుకోవాలి. రష్యా, ఉక్రెయిన్ మనకి వార్తల్లో ఉంది. గాజా వర్సెస్ ఇజ్రాయిల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. తైవాన్ వర్సెస్ చైనా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ద వరల్డ్ ఎట్ వార్ అని చెప్పేసి ప్రపంచం మొత్తం యుద్ధంలో ఉన్నదని చెప్పేసి అర్థం వచ్చేలా పుస్తకం మనకు ఉంది కాబట్టి సో ఇది కొంచెం పుస్తకం పేరు గుర్తుపెట్టుకోవాలి. బుక్స్ అండ్ న్యూస్ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇంకో పుస్తకం మనకు కనిపిస్తుంది. సో ఏఐ నేషన్ సెక్యూరిటీ అని చెప్పేసి, సో ఇన్ఫ్యాక్ట్ కృత్రిమ మేధావులను దేశ రక్షణ విషయంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ పుస్తకంలో మనకి వర్ణిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరు మనకు విజయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో విజయ్ ఖారే, అమిత్ సిన్హా అని చెప్పేసి ఇద్దరు రాస్తారు. విజయ్ ఖారే, అమిత్ సిన్హా అని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది. సో ఇద్దరి పేర్లు అవసరం అంటే ఈ పుస్తకం అంతైనా అవసరం లేదు కానీ మనకు సో పిఐబి న్యూస్లో వచ్చింది కాబట్టి సో అమిత్ సిన్హా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇది పుస్తకాన్ని మర్చిపోయిన ఈ రష్యా, గాజా, తైవాన్ వరల్డ్ ఎట్ వార్ అని చెప్పేసి అజిత్ సింగ్ అని చెప్పేసి పర్టికులర్గా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇందులో ఏం డిస్కస్ చేస్తున్నవారంటే సాహిత్య పండగ అంటే ఏ సాహిత్యాన్ని డిస్కస్ చేస్తారు వాళ్ళంటే మన మహాభారతం కానీ లేకుంటే అంతకుముందు యుద్ధాలు ఉన్నాయో మనకు అవన్నీ. సో వాళ్ళ యొక్క యుద్ధ తంత్రాలన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తారు. సో చారిత్రక యుగంలో జరిగిన ఏవైతే యుద్ధాలు ఉన్నాయో వాటిని ఆ టెక్నిక్స్ అన్నీ ప్రజెంట్ ఉన్న తరానికి రావాలని చెప్పేసి ఇటువంటి పండగ అయితే మనకు కండక్ట్ చేస్తుంది. సో మనకి ఇట్లా చూస్తే ఇంకో కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. ఏది, ప్రాచీన యుగంలో ఉన్న యుద్ధ తంత్రాలని ప్రజెంట్ తరానికి అందియాలని చెప్పేసి ఒక ప్రాజెక్టు ఉద్భవ్ అని చెప్పేసి మనకు ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. సో ప్రాజెక్టు ఉద్భవ్ కాన్సెప్టు
అండ్ లిటరేచర్ ఫెస్టివల్ కాన్సెప్ట్ సేమే, ఇది ఒక సమ్మిట్ మనకు, సాహిత్య పండుగ, ఇది ఒక ప్రాజెక్ట్ మనకు. సో ఇన్ఫ్యాక్ట్ ప్రాచీన తరము మరియు ఆధునిక తరం మధ్య ఈ ప్రాజెక్టు ఉద్భవం అనేది ఒక వారధిగా పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఫేమస్, మనం ఇంత డిస్కస్ చేయడం జరిగింది. రెండింటి కాన్సెప్ట్ ఒకటే, ప్రాచీన యుగంలో ఉన్న టెక్నిక్స్ మనము అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఇటువంటి కండక్ట్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ. సో ఆ పుస్తకం పేరు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి వార్తల్లో ఉంది క్యాన్సర్ కోసం అని చెప్పేసి, మహిళల్లో ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ కానీ అండాశయ క్యాన్సర్ కానీ ఫస్ట్ దశలో ఉన్నప్పుడే గుర్తించాలని చెప్పేసి ఒక ఏఐ టెక్నాలజీ వచ్చింది. అది సో ఐ అంకాలజీ .ai అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని కనుగొన్నది ఎవరంటే మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ ప్లస్ CDAC ఫ్రమ్ పూణే అని చెప్పేసి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అని చెప్పేసి పూణే మనకు. సో ఇది ఇన్ఫ్యాక్ట్ AIIMSను CDAC రెండు సంయుక్తంగా ఈ ఏఐని రూపొందించినాయి. వీటి యొక్క ఉపయోగం ఏంటి మనకు, ఇన్ఫ్యాక్ట్ అండాశయ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ ఫస్ట్ స్టేజ్లోనే మనకి ఇనిషియల్ స్టేజ్లో మనకి ఇది ఐడెంటిఫై చేస్తుంది, మనము మెజర్స్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్పొచ్చు. సో మనకి ఇటువంటి జస్ట్ క్యాన్సర్ మనకి ఇటీవల వార్తల్లో ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఏఐ పాత్ర అని చెప్పేసి మనం రాసుకోవచ్చు, లేదా ఆరోగ్య రంగంలో ఏఐ పాత్ర అని చెప్పేసి మనకి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో వస్తుంది, అక్కడ దీన్ని ఎగ్జాంపుల్ మనం దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ మిచెల్ ఓ నీల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్న మహిళ. సో మిచెల్ ఓ నీల్, ఈమె ఇన్ఫ్యాక్ట్ ఉత్తర ఐర్లాండ్ యొక్క ఫస్ట్ మినిస్టర్గా నియామకమైంది. ఉత్తర ఐర్లాండ్ నార్థర్న్ ఐర్లాండ్ యొక్క ఫస్ట్ మినిస్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ 2022లో పార్లమెంటు అక్కడిది స్తంభించింది. 2 ఏళ్ళ అనంతరం ప్రభుత్వ ఏర్పాటు అయింది. సో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం మనకి ఉత్తర ఐర్లాండ్ యొక్క ఫస్ట్ మినిస్టర్గా మిచెల్ ఓ నీల్ అని చెప్పేసి నియామకం పొందింది, మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి వెరీ ఫేమస్, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈమె జాతీయవాది. సో ఐరిష్ యొక్క జాతీయవాది అని చెప్పేసి పిలుస్తాం. మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. జాతీయవాది అంటే అర్థమైంది, ఎందుకు ఈ యూకే ప్రభుత్వానికి ఇంగ్లాండ్కి ఎందుకు ఇబ్బంది ఈమె యొక్క నియామకం చూస్తే అని చెప్పేసి మనం చూసుకోవాలి. సో వాస్తవంగా ఏమైంది అంటే 1921లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఐర్లాండ్ నుంచి విభజన చెంది ఉత్తర ఐర్లాండ్ ఏర్పడింది. సో ఇన్ఫ్యాక్ట్ ఏమైంది 21లో ఐర్లాండ్ నుంచి బయటకు వచ్చేసింది ఉత్తర ఐర్లాండ్ అని చెప్పేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ మనకి యూకేతోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటుంది, ఏది ఉత్తర ఐర్లాండ్ అని చెప్పేసి పిలుస్తాం. మన యూకే అంటేనే ఏమొస్తుంది, సో నార్థర్న్ ఐర్లాండ్ ప్లస్ గ్రేట్ బ్రిటన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఏముంటాయి మనకు, ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ ఉంటుంది, సో వేల్స్ అండ్ స్కాట్లాండ్ అని చెప్పేసి ఉంటాయి. ఏది ఉత్తర ఐర్లాండ్ బయటకు వచ్చేసి 21లో మనకు కొత్త రాజ్యం లాంటివి ఏర్పడింది. సో 1922లో ఏమైంది అంటే ఐర్లాండ్ కూడా స్వాతంత్రం వచ్చేసింది. సో ఐర్లాండ్ వేరే అయింది, ఉత్తర ఐర్లాండ్ అని చెప్పేసి వేరే అయింది. ఉత్తర ఐర్లాండ్ అనేది యూకే యొక్క మనకు ఆధీనంలో ఉంటుంది. సో దీనికి కొంతమందికి నచ్చదు. సో అప్పుడు ఉత్తర ఐర్లాండ్లో 2 వర్గాలు పుట్టుకొస్తాయి. ఒక వర్గం మనకు యూకేతోని కలిసి ఉండాలి నేను అని చెప్పేసి ఒక వర్గము, వీళ్ళను సో యూనియనిస్ట్ అని చెప్పేసి పిలుస్తామండి, యూనియన్ వాదులు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ యొక్క స్టాండ్ ఏంటి అంటే యూకేతో లింక్అప్ అయి ఉండాలి, ఐర్లాండ్తో కాదని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళే మనకు అట్లనే ఉన్నదని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకొక వర్గం మేము ఐర్లాండ్తోని మళ్ళీ కలిసిపోవాలి, ఐక్య ఐర్లాండ్ లక్ష్యం అని చెప్పేసి సో నేషనలిస్ట్ అని చెప్పేసి ఉంటారు. లక్ష్యం ఏంటి, సో మన యూకేకి ఆధీనం ఎందుకు, మన రిపబ్లిక్ ఉండాలని చెప్పేసి యూకే యొక్క రాణి ఆ క్రౌన్ని మేము అంగీకరించామని చెప్పేసి వీళ్ళ యొక్క భావన. మళ్ళీ ఐర్లాండ్లో మేము మెర్జ్ అయిపోతామని చెప్పేసి వీళ్ళ యొక్క కాన్సెప్ట్. సో ఏమైంది ఇక్కడ యూనియనిస్టు నేషనలిస్ట్ మధ్య గొడవలు మనకు ఘోరంగా అవుతాయి, రక్తపాతం కూడా అక్కడ జరుగుతుంది. ఫైనల్లీ మనకు 1998లో శాంతి ఒప్పందం జరుగుతుంది ఉత్తర ఐర్లాండ్లో ఉన్న రెండింటి యొక్క వర్గాల మధ్య. దీన్ని మనము గుడ్ ఫ్రైడే ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో గుడ్ ఫ్రైడే ఒప్పందం అని చెప్పేసి 98లో మనకు, సో లాస్ట్ ఇయర్ 25 years అని చెప్పేసి మనం అప్పుడు దీన్ని డిస్కస్ చేయడం జరిగింది వాస్తవంగా. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇంకా బెల్ఫాస్ట్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తామండి. సో బెల్ఫాస్ట్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా గుడ్ ఫ్రైడే ఒప్పందం అని చెప్పేసి శాంతి ఒప్పందం బిట్వీన్ ది యూనియనిస్టు అండ్ నేషనలిస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అప్పటి నుంచి సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఫస్ట్ మినిస్టర్గా ఉంటారు,
ఇంకొక పార్టీ వాళ్ళు చూస్తే డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ మినిస్టర్ నథింగ్ బట్ ప్రధానమంత్రి అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ వీళ్ళు యూకే యొక్క ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి మనకి అట్లా ఆ పదాన్ని మనం ఉపయోగిస్తాం. 2022లో ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రెగ్జిట్ నుంచి మనకు ఇన్ఫ్యాక్ట్ యూకే పోవడంతో ఏమైంది అంటే సో మొత్తమే మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యి ప్రభుత్వం అయితే కూలిపోయింది. సో మళ్ళీ 2 years అనంతరం ఏమైందంటే సో ఇన్ఫ్యాక్ట్ మిచెల్ ఓ'నీల్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈమె ఎవరు? జాతీయవాది అని చెప్పేసి పిలుస్తాం. సో జాతీయవాది అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ జాతీయవాది అంటే ఐక్య ఐర్లాండ్కు ఎక్కువ కృషి చేస్తుంది. అంటే యూకేకి అగనిస్ట్గా, బ్రిటన్కి అగనిస్ట్గా ఉన్న స్టాండ్ కలిగిన వ్యక్తి ఉత్తర ఐర్లాండ్కు ఫస్ట్ మినిస్టర్ అని చెప్పి సెలెక్ట్ అయింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. సేమ్ మనకు యాంటీ చైనా వ్యక్తి, సో తైవాన్ యొక్క ఇండిపెండెంట్ కోరుకునే వ్యక్తి ఇటీవల తైవాన్కి అధ్యక్షుడిగా వచ్చిండు. ఆయన పేరెంట్ అని చెప్పేసి డిస్కస్ చేయండి. ఎంత మన జియో పాలిటిక్స్ కిందకి వస్తుంది. సో తైవాన్ వ్యక్తి, ఆయన చైనా అంటేనే ఇన్ఫ్యాక్ట్ అంతెస్తున లేస్తాడు. అటువంటి వ్యక్తి తైవాన్కి ప్రెసిడెంట్గా వచ్చిండు. సో నెక్స్ట్ ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది, వరల్డ్ సస్టైనబుల్ సమ్మిట్ అని చెప్పేసి. సో వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి మనకు ఈరోజు ఢిల్లీలో స్టార్ట్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అని చెప్పేసి స్టార్ట్ చేసిండు దీనికి. సో గయానా ప్రధానమంత్రి కూడా ముఖ్య అతిథిగా హాజరైండు. ఆయన పేరు మనకు ఫిలిప్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి పూర్తి పేరు మొత్తం ఏమో ఉంది కానీ లాస్ట్కి అయితే ఫిలిప్స్ అని చెప్పేసి నాకు ఈజీగా గుర్తుంటుంది. ఫిలిప్స్ అని చెప్పేసి అదే నేను గుర్తుపెట్టుకున్నా. ఇన్ఫ్యాక్ట్ పూర్తి పేరు కావాలంటే మన నోట్స్లో ఉంటుంది. రైట్, మరి ఈ థీమ్ ఏంటి అంటే సో మనకు లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి థీమ్ ఉంటుంది. సో మనం పెద్దగా ఇక్కడ సుస్థిర అభివృద్ధి గురించి, వాతావరణ మార్పుల గురించి ఈ మీటింగ్ అయితే డిస్కస్ చేస్తుంది. సో గయానా ప్రైమ్ మినిస్టర్ ఫిలిప్స్ అని చెప్పేసి ముఖ్య అతిథిగా అని చెప్పేసి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రోన్ పోర్ట్ అని చెప్పేసి సో ఇస్రో తెలంగాణ రాష్ట్రం మధ్య ఒప్పందము ఈ డ్రోన్ల యొక్క శిక్షణ కోసం అని చెప్పేసి ఈ సంస్థ పనిచేస్తుంది. సో మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో, అది తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ సంస్థ అని చెప్పేసి అవి రెండింటి యొక్క ఒప్పందం ఫలితంగానే మనకు హైదరాబాద్ లోపల డ్రోన్ పోర్టు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఉన్ను నెక్స్ట్ వచ్చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పేసి మనకు ఇస్రో యొక్క సంస్థ రెండు కలిపి దీన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాయి. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో రేపు క్లాస్ ఉండకపోవచ్చు, ఐ హ్యావ్ సమ్ వర్క్. సో మనం నెక్స్ట్ సాటర్డే February 9th కరెంట్ అఫైర్స్ మన రివిజన్లో ఇంకోటి డిస్కస్ చేద్దాం. సండే మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ ఉంటుంది. అది అయిపోతే మనకు సో పెద్దగా అయితే అయిపోయింది, మిగతా అన్నీ ఇన్ఫ్యాక్ట్ మన నోట్స్ ఇచ్చినా కూడా చదువుకోవచ్చు. బట్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఈ పీవీటీసీ మనకి వార్తల్లో ఉంది అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒక మెసేజ్ చేయడం జరిగింది. సో పీవీటీసీ మిషన్ని మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసినాం. November 15న ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ అని చెప్పేసి పీవీటీసీ అని చెప్పేసి మనకు జార్ఖండ్లోని ఉల్లు ప్రాంతం లోపల మన పిఎం మోడీ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మనం పీవీటీసీ అంటే ఏంటి, ఆ దేవర్ కమిషన్ ఏంటి, సో ఎన్ని పీవీటీసీ తెగలు ఉంటే 75 అని చెప్పేసి, ఎక్కువ తెగలు ఒడిషా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. సో మనకి ఏంటి వార్తల్లో ఉంది అంటే పార్లమెంట్లో బిల్లు అనేది ప్రవేశపెట్టిండ్లు, ఈ ఒడిషా ప్లస్ ఏపీ ప్రాంతం యొక్క పీవీటీసీల పేర్లు మారుస్తున్నారు. సో మనకు ఉభయ సభలు ఆమోదం తర్వాత రాష్ట్రపతి సైన్ చేస్తే మనకు అప్పుడు మళ్ళీ ఏమన్నా వస్తే ఎక్స్ట్రా దానికి యాడ్ చేద్దాం. కానీ ఇప్పటికైతే పీవీటీసీ మనం డిస్కస్ చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ టైమ్స్. నాకు తెలిసి కనీసము ఒక 10 times కంటే ఎక్కువనే అది వచ్చింది మన క్లాస్ లోపల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.